బ్రేకింగ్ చూస్తున్నాం. నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది కేంద్రం. సినీ రంగంలో సేవలకు గాను బాలకృష్ణకు ఈ అవార్డు వరించింది. దువ్వూరి నాగేశ్వర్ రెడ్డికి కూడా పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించారు. అలాగే మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు వరించింది. విద్యా సాహిత్యంలో కేఎల్ కృష్ణను పద్మశ్రీ వరించింది. కళల విభాగానికి సంబంధించి మాడుగుల నాగఫణి శర్మకు పద్మశ్రీని ప్రకటించారు. ఇక సాహిత్యంలో వద్దిరాజు రాఘవేంద్రాచార్యకు పద్మశ్రీ వరించింది. ఏపీకి చెందిన మిర్యాల అప్పారావుకు కళల విభాగంలో పద్మశ్రీ అవార్డును ప్రకటించింది కేంద్రం. నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది కేంద్రం. సినీ రంగంలో సేవలకు గాను ఆయన్ను ఈ అవార్డు వరించింది. ఇక దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి వైద్యం సంబంధించి పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించారు. మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డును ప్రకటించారు. విద్యా సాహిత్యంలో కేఎల్ కృష్ణకు పద్మశ్రీ వరించింది. కళల విభాగంలో మాడుగుల నాగఫణి శర్మకు, సాహిత్యంలో వద్దిరాజు రాఘవేంద్రాచార్యకు పద్మశ్రీ అవార్డును ప్రకటించారు. అలాగే ఏపీకి చెందిన మిర్యాల అప్పారావుకు కళల విభాగంలో పద్మశ్రీ అవార్డును ప్రకటించారు. టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ ని కూడా పద్మశ్రీ వరించింది. అలాగే నటి శోభన్కు కూడా పద్మభూషణ్ అవార్డును ప్రకటించారు. సినీ రంగంలో సేవలకు గాను బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వరించింది. దువ్వూరి నాగేశ్వర్ రెడ్డికి వైద్యంలో పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించారు. అలాగే మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డును ప్రకటించారు. విద్యా సాహిత్యంలో కేఎల్ కృష్ణన్ కూడా పద్మశ్రీ వరించింది. కళల విభాగంలో మాడుగుల నాగఫణి శర్మ, సాహిత్యంలో వద్దిరాజు రాఘవేంద్రాచార్య, ఏపీకి చెందిన మిర్యాల అప్పారావుకు కళల విభాగంలో పద్మశ్రీ అవార్డును ప్రకటించారు. అలాగే టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ ని కూడా పద్మశ్రీ వరించింది. తెలుగు వారిని పద్మ అవార్డులు వరించాయి. వైద్య రంగంలో తెలంగాణకు చెందిన దువ్వూరి నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ అవార్డు వరించింది. కళల రంగంలో నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డుకి ఎంపికయ్యారు. విద్యా సాహిత్యంలో కేఎల్ కృష్ణకు, కళల విభాగంలో మాడుగుల నాగఫణి శర్మకు, సాహిత్యంలో వద్దిరాజు రాఘవేంద్రాచార్యకు, మిర్యాల అప్పారావుకు పద్మశ్రీ అవార్డులు లభించాయి. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహాత్మా ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఈ ఏడాది 2025 సంవత్సరం కోసం పద్మ అవార్డుల జాబితాను కొద్దిసేపటి క్రితమే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో పద్మ విభూషణ్ కేటగిరీలో 7